అంతా తీసేసుకోండి ప్రభుత్వం, మొత్తాన్ని మిల్లర్లతో ఏపించండి. ప్రతి క్వింటాకి 70 కిలోలు వస్తుంది కదా, 75 కిలోలు 80 కిలోలు వస్తుంది కదా. తౌడు ఓక నౌక వాళ్ళు తీసుకుంటారు, 80 కిలోలు వస్తుంది కదా. ఈ మొత్తం బియ్యాన్ని మీరే ఆఫ్రికాకి అమ్మేయండి, మీరే ఏజెన్సీ పెట్టి ఆఫ్రికాకి అమ్మేయండి. 70 రూపాయలు వస్తుంది కదా అక్కడ మీకు, ఇక్కడ 20 రూపాయలు మీరు కొంటున్నారు, 70 రూపాయలు దొరుకుతుంది, 50 రూపాయలు లాభం. ఇందులో సంపద సృష్టి వచ్చిందిగా. మధ్యవర్తికి ఎలాంటి ప్రయోజనం లేని సంపద సృష్టి చెప్తున్నారు మీరు, దాన్ని ఎలా అంగీకరిస్తారు సార్? మరి అదే కదా మధ్యవర్తి అంటే ఎవడు? దళారి అంటే రాజకీయ నాయకుడు అంతే. మరి అంటే రాజకీయ నాయకులు తింటా, మరి జనాలకు ఎందుకు ఈ సొల్లి కబుర్లు? నేరుగా ప్రభుత్వానికి లబ్ధిదారికి మధ్యలో ఎలాంటి లింక్ లేకుండా చేసిన వ్యవస్థనే కదా పక్కన పెట్టారు మన వద్దని. మరి అదే కదా ఇప్పుడు మళ్ళీ ఇలాంటి దాన్ని ఎలా స్వాగతిస్తారు, అది యాక్సెప్ట్ చేస్తారు? అప్పుడు మరి ఇంకా దాంట్లో చిత్తశుద్ధి నిజాయితీ గురించి పోచుకోలు కబుర్లు ఎందుకు మనకి? కానీ ఒకటి సార్, షిప్ విషయంలో గానీ బియ్యం విషయంలో గానీ ఓకే, కొత్త అంశాన్ని అయితే తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్ గారు అనేది. ఇప్పుడు షిప్ అన్నారు, వాస్తవానికి మాకు ఇదే గోదావరి జిల్లాలో ద్వారపూడి అని ఒక రైల్వే స్టేషన్ ఉంటుంది, మీకు తెలుసో లేదో. అక్కడ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ కూడా అనుమతి ఉంది. అక్కడ వ్యాగన్స్ కి ఇటువంటి బియ్యాన్ని, నేను రేషన్ బియ్యం అని అన్నగాని, లోడ్ చేస్తారు, దిగుమతి చేస్తారు. రేపొద్దున్న ఇలా ప్రతి దాన్ని చెక్ చేసుకుంటూ పోతారా రేపొద్దున్న? అంటే అక్రమాన్ని అరికట్టాలి అంటే నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఈ స్టాండ్ ఇలా కంటిన్యూ చేస్తారా? ఈ తగిలిన దెబ్బతో ఇంకా ఎంతటితో పులి స్టాప్ పెడితే మంచిదా? ఏం లేదండి, ఇక్కడ బేసిక్ గా రాజకీయం చుట్టూతో ఉన్నంతసేపు వ్యాపారాలు